జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ గారు అంటారు, ఇండియా కూటమి కనుక ప్రభుత్వం వస్తే ఏం చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తారంట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 48 లక్షల మంది ఉన్నారు మొత్తం దేశంతో కూడా అన్ని విభాగాల్లో కలిపి 68 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారండి. ఓకే, 48 లక్షల మంది పనిచేస్తుంటే 68 లక్షల పెన్షన్ తీసుకుంటుంటే వీడు ఇంకా 30 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. ఎక్కడ వేకెన్సీ ఉన్నాయని ఊహించుకుని వాటిని ఫిలప్ చేస్తారంటాడు అనమాట. దానికి క్యాలెండర్ కూడా పెడతారంట. ఫలానా రోజు ఈ విడుదల చేస్తూ ఉన్నాయన్నమాట. అతని కన్నా ఘనుడు ఆచంట వాళ్ళదని ఒక సామెత ఉన్నదన్నమాట అండి. మనం ఆంధ్రప్రదేశంలో దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటున్నాడు. 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారో లేదు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లేదు తెలియదు అనమాట అండి. ఈయన 20 లక్షలు, వాడు 30 లక్షలు, ఇంకోటి మమతా బెనర్జీ వీడంతా తల ఇట్లా లక్షలు చేసేసి ఇక పనిచేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? తినేవాళ్ళు గవర్నమెంట్ అంటే వాళ్ళు కావు దే డోంట్ క్రియేట్ వెల్త్ కదా. అవును, దే హ్యావ్ టు రెగ్యులేట్ ది క్రియేషన్ ఆఫ్ ది వెల్త్ అండ్ క్రియేట్ ది ఆపర్చునిటీస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్ అనమాట. కరెక్ట్. అలా కాకుండా ఓకే పెంచుకుపోతే ఆ దేశం నాశనం అయిపోతుంది. ఇటువంటి గ్యారంటీలు ఇస్తున్నారు. అది చాలా దురదృష్టకరం అనమాట అండి. అనాలోచితమైనటువంటి గ్యారంటీలు ఇవ్వటం అనేది. రెండోది ఏం చెప్తున్నారన్నమాట అండి, పంచుడు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో అనమాట అండి ఎంత పంచుడు జరుగుతుంది, ఏంటి ఎన్ని ఉన్నాయి. ఈ బట్టలు నొక్కితే ఇవన్నీ కూడా అన్ని ఏమి నేస్తాం అనమాట. ఇది ఒక 2, 3, 4, 5 నిమిషాలు చూద్దాం. వైఎస్ఆర్ లా నేస్తూ ఉంటా అంటే కొత్తగా లా గ్రాడ్యుయేట్లు అయ్యి వాడు దమ్మిడి లేకపోతే చెట్టు కింద కూర్చున్నట్టయితే వాళ్ళ దగ్గర డబ్బు ఇస్తున్నాడు. ఇంకోటి అది ఎవడి పేరున ఆయన పేరుని. ఇంకోటి జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న తోడు బీడు, జగనన్న ఇదేంటి నేస్తం, ఇంకో వైఎస్ఆర్ చేయూత, తన పేరు తన తండ్రి పేరు అన్నీ ప్రతిసారి కూడాను ఇంతవరకు ఇన్ని లక్షల కోట్లు. చివరికి ఒక సమరీ ఏం చేశారంటే 80% ఆఫ్ ది ఫ్యామిలీస్, 80% కుటుంబాలు ఆంధ్రప్రదేశంలో సంవత్సరానికి 48,000 రూపాయలు వాళ్ళ బ్యాంకుల్లో పడతాని అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాని అండి ఇవన్నీ? ఎవరి పేరు ఇస్తున్నాడు? ఇదంతా నేను తనిస్తున్నాడంట కానీ తండ్రి పేరు కానీ ఇలా ఇస్తున్నాడు అనమాట అండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనమాట అండి? మన బ్యాంక్ బడ్జెట్లో డబ్బు లేదు, అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు ఎలా ఇస్తున్నారు? 40 కార్పొరేషన్లు క్రియేట్ చేశారు కుల ప్రాతిపదికన. ఆ కార్పొరేషన్కి సావరిన్ గ్యారంటీ, స్టేట్ గ్యారంటీ ఇచ్చి అప్పు తీసుకుని ఆ డబ్బు తీసుకుని పనిచేస్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు? ఇది దురదృష్టవశాత్తు చంద్రబాబు గారే నేర్పాడు ఇది అనమాట అండి. ఓకే, ఎందుకంటే కానుకలు తన పేరు ఇవ్వడం కూడా ఆయనే నేర్పాడు. ఓకే, చంద్రన్న కానుకలు, చంద్రన్న పసుపు కుంకుమలు, చంద్రన్న డబ్బు 10,000 రూపాయలు ఇటు ఇవ్వడం అనమాట అండి. అది ఇలా. అంతేకాకుండా కార్పొరేషన్లు పెట్టారు ఆయన. కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు, కాపు కార్పొరేషన్ పెట్టారు, వైశ్య కార్పొరేషన్ పెట్టారు. ఆడు సన్నాసివాడు 3 పెట్టాడు, నేను 40 పెట్టాను అంటున్నాడు ఈయన జగన్ గారు. అంటే పోటీనే కాదనమాట అండి, కుచితం కూడా ఉంది. 40 ఎందుకు అంటే ఉద్యోగం లేని వాడికి, అంటే మినిస్టర్ కాలేని వాడికి నామినేషన్ పోస్ట్ చైర్మన్ను ఒక సెక్రటరీలు అందమైన వాళ్ళు 1-2 సెక్రటరీలు వాళ్ళు ఇచ్చేసి అక్కడ కూర్చో, నువ్వు అప్లై చేయి, నేను గ్యారంటీ ఇస్తాను, అప్పు తీసుకుంటాను, నేను పప్పు కూడా పంచుకుంటాను. ఇలా జరుగుతుందన్నమాట అండి. ఇటువంటిది ఎప్పుడు జరగల. కానీ దీనికి దారి చూపించిన వాడు దురదృష్టవశాత్తు బ్రెయిన్ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి
పరిపాలనా దశలైనటువంటి చంద్రబాబు గారి దౌర్జన్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.